నమస్తే, వెల్కమ్ టు టీ10. తిక్కోడికి పెత్తనమిస్తే ఉన్న ఇంటి మొత్తాన్ని ఊడబెరికాడట. రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార తీరు ఆ రీతిన సాగుతోంది. ఎడతెరిపి లేని ఏకపక్ష నిర్ణయాలతో స్వదేశంలోనూ ప్రపంచ దేశాల్లోనూ ట్రంప్ సృష్టిస్తున్న ప్రకంపనలు చివరికి ఏ ధరికి చేరుతాయో, ఏ దారుణాలకు దారి తీస్తాయో చూడాలి. అమెరికా ఫస్ట్, అమెరికాకు పూర్వ వైభవం వంటి వీరావేశ ప్రసంగాలతో గెలుపొందిన ట్రంప్ ఇతర దేశాలతో పేచీలకు దిగటమే పెద్ద అభివృద్ధి మార్గంగా ఎంచుకోవటం అహంభావ పూరితమే కాదు, అర్ధరహితం కూడా. ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధాలకు డంకా మోగించటం, దిగుమతి సుంకాల పెంపు పేరుతో బెదిరింపులకు దిగటం దిగజారుడు చర్య తప్ప మరొకటి కాదు. తగిన పత్రాలు లేని వలసదారుల గెంటివేత ద్వారా అమెరికా చేపట్టిన బహిష్కరణ పర్వం ఆ దేశ చరిత్రలోనే అతి పెద్దది. ఈ తంతుకు బలయ్యే వారిలో 7.25 లక్షల మంది భారతీయులు ఉండగా ప్రస్తుతానికి 17,940 మందిని ఇండియాకు పంపటానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో 104 మందిని బేడీలు వేసి అమెరికా సైనిక విమానం బుధవారం నాడు అమృతసర్ లో దించిపోయింది. తమ పౌరులను సైనిక విమానంలో పంపటం భావ్యం కాదని కొలంబియా లాంటి చిన్న దేశం అభ్యంతరం చెప్పినా కానీ మేరా భారత్ మహాన్ అని ఉపన్యాసాలు దంచే మోడీ గొంతు మాత్రం కనీసంగా కూడా పెగల్లేదు. పైగా అక్రమ వలసలు కాబట్టి ఈ గంటివేతను సగౌరవంగా స్వాగతిస్తున్నట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ ఘనంగా ప్రకటించారు. అమెరికా అమానవీయ వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింప చేయటం భారత ప్రజల మనోభావాల వ్యక్తీకరణే. అమెరికా అదనపు సుంకాల విధింపు పైన చైనా ధీటుగా స్పందించింది. మెక్సికో మాట్లాడింది. ఇతర దేశాలు నోరు విప్పాయి. ట్రంప్ తన తలతిక్క నిర్ణయాలతో మన దేశ ప్రయోజనాలకు చిల్లు పెడుతున్నా సరే చిన్నపాటి స్పందన కూడా చూపనిది మన ప్రధాని మోడీనే. ప్రపంచంలోని అత్యధిక సంపద అతి కొద్ది మంది దగ్గరే చేరిపోయి అత్యధికులు రోజువారీ జీవనానికే నానా తంటాలు పడుతున్న సంక్షిప్త కాలమిది. అత్యధిక ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంపద పునః పంపిణీ విధానాలు చేపడితేనే ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి. కానీ కార్పొరేట్ సంపన్నులు మరింత లాభపడే అపసవ్య విధానాలతోనే పెట్టుబడిదారి పాలక వ్యవస్థ నడుస్తోంది. ఆ ఇనుప కాళ్ల కర్కశ నడకలో నలిగిపోయే అత్యధిక ప్రజల అసంతృప్తిని, ఆవేదనని పక్కదోవ పట్టించడానికి పాలక పక్షాలు ఇతర దేశాలను మతాలను బూచిగా చూపించే బూటకపు వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా పనిగట్టుకొని చేస్తున్న ప్రయత్నం ఇదే. దీని అమల్లో విద్వేషము, విపరీత ప్రవర్తన పొటమరించిన ట్రంప్ దూకుడు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. గాజాను స్వాధీనం చేసుకుంటామని, దానిని పునర్నిర్మిస్తామని ట్రంప్ చేసిన ప్రకటన అమెరికా ఆధిపత్య ధోరణికి ఆనవాలు. సాయం పేరుతో చొరబడి సర్వ పెత్తనం చేస్తామన్న అహంకారం ఆ మాటల్లో ధ్వనించింది. దీనిపై గాజా, హమాజ్ అభ్యంతరం వ్యక్తం చేయగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్వాగత గీతం పాడటం దురాక్రమణ బుద్ధికి నిదర్శనం. పాలస్తీనా విధ్వంసానికి కారకుడైన నెతన్యాహు ముక్కు పిండి మూల్యాన్ని రాబట్టి గాజాను పునర్నిర్మించాలి. అలా కాక జోడు తోడేళ్ల మాదిరి కూడబలుకుని ట్రంప్, నెతన్యాహు ఒకరి ఉద్దేశాలకు ఒకరు వంత పాడటంలోనే వారి దుర్బుద్ధి బయటపడుతుంది. ఇలాంటి ఆధిపత్య అంగులకు కొద్ది మాత్రంగానైనా అడ్డుపడుతున్నాయనే ఐక్యరాజ్య సమితి అన్నా, ఇతర ప్రపంచ వేదికలన్నా యుద్ధోన్మాద ట్రంప్ కి గుర్రు. బ్రిక్స్ దేశాలపైన, ఐరోపా సమాఖ్య పైన దిగుమతి సుంకాలు విధిస్తామన్న బెదిరింపు కొన్ని దేశాలపై ఇప్పటికే విధించిన వైనము తన పీఠం కదిలిపోతుందో అన్న అమెరికా భయానికి నిదర్శనం. వాస్తవానికి ఏ దేశమైనా తనకు కావలసిన వస్తువులనే దిగుమతి చేసుకుంటుంది. వాటిపై విధించే సుంకాల వల్ల ధరలు పెరిగి ఆ భారం ఆ దేశ పౌరులపైనే పడుతుంది. సుంకాల వైపు ఘట్టం తాత్కాలికంగా ఎగుమతి దేశాలకు కొంత నష్టం కలిగించిన ఆ వాణిజ్య యుద్ధం కొనసాగింపులో అమెరికా శాశ్వత మూల్యం చెల్లించక తప్పదు. బ్రిక్స్, EU వంటి కూటములు బలపడడం ద్వారా అమెరికా దూకుడుకు, దుర్మార్గ బుద్ధికి కళ్ళెం వేయటం ఇప్పటి చారిత్రక అవసరం. ఆ కర్తవ్యంలో భారత్ తగినంత పాత్ర పోషించాలి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.